చీకటి మనస్తత్వశాస్త్రం మరియు అధికారపు లోతుల్లోకి తీసుకెళ్లే మన సిరీస్ కొనసాగింపుకి స్వాగతం. రాబర్ట్ గ్రీన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది 48 లాస్ ఆఫ్ పవర్ ఆధారంగా మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణలో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఇప్పటివరకు మనం 24 సూత్రాలను చాలా డీప్గా పరిశీలించాం కదా. ఇప్పుడు మీ అధికారాన్ని శాశ్వతం చేసే, శత్రువులను మానసికంగా దెబ్బతీసే మరో 5 అద్భుతమైన శక్తివంతమైన సూత్రాలను చూడబోతున్నాం. ఈ 5 సూత్రాలు మీ ఆలోచనా విధానాన్నే మార్చేస్తాయి. సిద్ధంగా ఉండండి. ఒకసారి ఆలోచించండి. పుట్టినప్పటినుంచి సమాజం మన చేతిలో ఒక స్క్రిప్ట్ పెడుతుంది. నువ్విలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి అని ఒక పాత్రను అంటగడుతుంది. ఆ పాత్రను మీరు గుడ్డిగా అంగీకరించారా? మీ పతనం అక్కడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే నిజమైన అధికారం ఇతరుల రాసిన స్క్రిప్ట్ చదవడంలో లేదు, ఆ స్క్రిప్టును చింపేసి మీ వాస్తవాన్ని మీరే తిరిగి రాయడంలో ఉంది. సరిగ్గా ఇక్కడే మన తదుపరి సూత్రం మొదలవుతుంది. లా 25 నిన్ను నువ్వే మళ్లీ సృష్టించుకో, లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే రీక్రియేట్ యోర్ సెల్ఫ్. సరే, ఇప్పుడు దీని వెనుక ఉన్న డార్క్ సైకాలజీ ఏంటో డీప్గా చూద్దాం. సాధారణ మనుషులు సమాజం తమకిచ్చిన లిమిటెడ్ పాత్రలో బతికేస్తారు. కానీ పవర్ఫుల్ వ్యక్తులు అలా కాదు. ఇతరులు తమను డిఫైన్ చేయడానికి వాళ్లు ఎన్నటికీ ఒప్పుకోరు. వారు తమ పబ్లిక్ ఇమేజ్ని ఒక మట్టి ముద్దలా భావిస్తారు. ఆ మట్టిని తమ చేతులతో అత్యంత ఆకర్షణీయమైన, శక్తివంతమైన శిల్పంగా మలుచుకుంటారు. మీకు మీరే ఒక డైరెక్టర్, మీరే ఒక యాక్టర్. మీ గుర్తింపనేది మీ కంట్రోల్లో ఉండాలి, కానీ పక్కవాళ్ల చేతిలో కాదు. చరిత్రను ఒకసారి తిరగేస్తే రోమన్ సామ్రాజ్య పాలకుడు జూలియస్ సీజర్ ఈ సూత్రానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రూబిటోన్ నదిని దాటే సమయంలో సీజర్ ఒక సాధారణ సైనికుళ్లా రాలేదు, ఒక దేవుడు దిగి వస్తున్నట్లుగా ప్రజల ముందుకొచ్చాడు. గొప్ప గొప్ప గ్లాడియేటర్ షోలు, మైండ్ బ్లోయింగ్ నాటకీయమైన ప్రదర్శనలు నిర్వహించి ప్రజల మనస్సుల్లో ఒక మహానాయకుడుగా తనను తాను పునఃసృష్టించుకున్నాడు. తన బలహీనతలు ఏ ఒక్కరికీ తెలియకుండా ఆ పబ్లిక్ స్పెక్టాకల్స్ వెనక అద్భుతంగా కప్పిపుచ్చుకున్నాడు. సో ఇక్కడ ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే, స్థిరంగా ఒకేలా ఉండడం బలహీనత. ఎప్పటికప్పుడు మీ వర్షన్ను అప్గ్రేడ్ చేస్తూ కొత్త పాత్రగా మారాలి. అయితే ఇందులో ఒక పెద్ద డేంజర్ కూడా ఉంది సుమా. అతిగా నాటకీయత ప్రదర్శించినా, లేదా మీ నటన సహజంగా లేకపోయినా, మీరు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇమేజ్ పేకమేడలా కూలిపోతుంది. అందుకే మీరు ధరించే మాస్క్ మీ ముఖంలాగే న్యాచురల్గా ఉండాలి. లా 26 నీ చేతులు ఎప్పుడూ శుభ్రంగా కనిపించాలి. కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్. అధికారపు ఆటలో పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవడానికి ఉపయోగించే అత్యంత కిరాతకమైన వ్యూహమిది. నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు బురదలో దిగాలి. కాని మీ పేరుకు చిన్న మచ్చకూడా పడకూడదు. ఎలా? 17వ శతాబ్దంపు ఒక కథ చెబుతాను, వినండి. ఒక తెలివైన కోతి మంటల్లో కాల్తున్న రుచికరమైన చెస్ట్నట్లను తినాలనుకుంది. కాని మంటల్లో చేయి పెడితే కాల్తుంది కదా. అందుకే అదొక అమాయకపు పిల్లిని పొగిడి ఆ పిల్లి పంజాతో ఆ కాల్తున్న చెస్ట్నట్లను బయటకు తీసింది. ఇక్కడ పిల్లికి గాయాలయ్యాయి, కాని కోతి మాత్రం హ్యాపీగా చెస్ట్నట్స్ తింది. నేటి కార్పొరేట్ ప్రపంచంలో కూడా లీడర్స్ చేసేది ఇదే కదా. కష్టమైన చెడ్డ పనులను ఇతరులతో చేయిస్తారు, తమ చేతులు మాత్రం శుభ్రంగా ఉంచుకుంటారు. ఇక మరొక ఎక్స్ట్రీమ్ హిస్టారికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్రీస్తుశకం 2వ శతాబ్దంలో చైనా జనరల్ చావో సైన్యానికి ఆహారం అందక వారు ఆకలితో రగిలిపోయి తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు చావో ఏం చేశాడో తెలుసా? కేవలం వాళ్ల కోపాన్ని చల్లార్చడానికి తనకు అత్యంత నమ్మకస్తుడైన సప్లై చీఫ్ను పిలిపించి, ఎలాంటి తప్పు లేకపోయినా అతడినే బలిపశువుగా మార్చి అందరి ముందు మరణశిక్ష విధించాడు. క్రూరంగా అనిపించినా ఆ క్షణంలో తన సైన్యం దృష్టిలో తను మాత్రం దేవుడిగా మిగిలిపోయాడు. సో దీనివల్ల లాభాలేంటి? నిందలు మీమీదకు రావు, పబ్లిక్లో మీ ఇమేజ్ క్లీన్గా ఉంటుంది. కాని జాగ్రత్త, ఆ పిల్లి పంజ వెనుక లేదా ఆ బలిపశువు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మీరే అని జనాలకు తెలిస్తే ఆ తర్వాత వాళ్లు మీమీద చూపించే ద్వేషం, కోపం భూకంపల్లా ఉంటాయి. తెర వెనుకొన్న మ్యానిపులేటర్ ఎప్పటికీ బహిర్గతం కాకూడదు. లా 27 గుడ్డి నమ్మకాన్ని సృష్టించు, క్రియేట్ అ కల్ట్ ఫాలోయింగ్. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం చూడబోయేది చాలా ఇంట్రెస్టింగ్, అలాగే కొంచెం భయానకమైన మానసిక సత్యం. మనుషుల సైకాలజీలో ఒక గొప్ప వీక్నెస్ ఉంది. తమకంటే గొప్పదైన ఒక అదృశ్య శక్తిని లేదా వ్యక్తిని నమ్మాలనే ఒక బలమైన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ ఎమోషనల్ వీక్నెస్ను ఆయుధంగా మార్చుకోవడమే ఈ సూత్రం.
ఒక కల్ట్ లాంటి గుడ్డి ఫాలోయింగ్ను నిర్మించడానికి ఈ 5 చీకటి అడుగులు వాడతారు. ముందుగా చాలా అస్పష్టమైన కాని వినడానికి అద్భుతంగా అనిపించే వాగ్దానాలు చేయాలి. లాజిక్కి బదులు ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేయాలి. దానికొక పవిత్రమైన రంగులద్దాలి. అలాగే అసలు డబ్బు ఎక్కడ్నుంచి వస్తుందో దాచేయాలి. ఇలా చేస్తే మిమ్మల్ని దేవుడిలా ఆరాధించే ఒక సైన్యం తయారవుతుంది. ఈ ఫాలోయింగ్ విడిపోకుండా ఉండాలంటే ఒక బ్రహ్మాస్త్రం వాడాలి. అదే మనము వర్సెస్ వారు. హిస్టరీలో ఫ్రాన్సిస్కో బోరి లాంటి చార్లటెన్స్ దీన్ని అద్భుతంగా వాడారు. సాధారణ లోహాలను బంగారంగా మారుస్తానని నమ్మించి జనాన్ని పోగుచేశాడు. వారు తనని గుడ్డిగా నమ్మడానికి బయట ఒక ఊహాజనిత శత్రువును సృష్టించాడు. వాళ్లంతా మనకు వ్యతిరేకులు, మనమంతా ఒక్కటి అనే భావనను రగిలించాడు. ఉమ్మడి శత్రువు ఉన్నప్పుడే అనుచరులు మీకోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన సీక్రెట్ ఏంటంటే, తార్కిక ఆలోచనలు ఎప్పుడూ ప్రశ్నలను పుట్టిస్తాయి. లాజిక్ మాట్లాడితే జనాలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ అస్పష్టమైన వాగ్దానాలు, కలలు వాళ్లలో తీవ్రమైన ఉత్సాహాన్ని నింపుతాయి. అయితే ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే, ఈ గుడ్డి భక్తి బోర్ కొట్టకుండా ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు, కొత్త శత్రువులను చూపిస్తూ వాళ్ల ఎమోషన్స్ను పీక్స్లో ఉంచాలి. లేదంటే ఆ భ్రమ తొలగిపోయి మీ అసలు రంగు బయటపడుతుంది. లా 28 ధైర్యంగా చర్యలోకి దిగు. ఎంటర్ యాక్షన్ విత్ బోల్డ్నెస్. మీరు ఏదైనా పని చేసే ముందు వెనుకాడారా, భయపడ్డారా? ఇక అంతే సంగతులు. ఎందుకంటే సంకోచమనేది ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ లాంటిది. అది మీ ఆలోచనలను నాశనం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అడవిలో సింహం ఎప్పుడైనా గంభీరంగా నిలబడ్డే ఏనుగుపై దాడి చేస్తుందా? లేదు. పారిపోవడానికి వెనుకాడే, భయంతో ఉణికిపోయే జంతువుల చుట్టూనే తిరుగుతుంది. మనుషుల సైకాలజీ కూడా ఇంతే. ఒక అబద్ధమైనా సరే కళ్లల్లో కళ్ళు పెట్టి ఎంత ధైర్యంగా చెబితే జనాలు దాన్ని అంత నిజంలా నమ్మేస్తారు. తప్పులను కూడా కప్పిపుచ్చే అద్భుతమైన శక్తి కేవలం మీ ఆత్మవిశ్వాసానికే ఉంది. ఇది నిజం కదూ. వ్యాపారంలో అయినా, రాజకీయాల్లో అయినా ఒక పనిని ఎవరూ ఊహించని విధంగా ధైర్యంగా మొదలుపెడితే అది మీ చుట్టూ ఒక పవర్ఫుల్ ఆరాను క్రియేట్ చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీరు వేసే ప్రతి అడుగు మీ శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. కానీ ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. ధైర్యం ఉండాలి కదా అని ఎలాంటి ప్లానింగ్ లేకుండా కేవలం ఎమోషన్స్ ఆధారంగా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటే అది ధైర్యమనిపించుకోదు, మూర్ఖత్వమవుతుంది. నిజమైన అధికారం ఎవరికుంటుందంటే లోతైన పరిశీలన చేసి ఖచ్చితమైన సమయం కోసం వేచిచూసి అప్పుడు వ్యూహంతో కూడిన ధైర్యాన్ని ప్రదర్శించేవారికే. 29 ముగింపు వరకు ముందుగానే ప్లాన్ చేయి. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే దీర్ఘకాలిక వ్యూహం. మీరొక గేమ్ స్టార్ట్ చేస్తున్నారంటే అది ఎలా మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా ముగించబోతున్నాము అన్నదే ఇంపార్టెంట్. రాబోయే ప్రతి పరిణామాన్ని, అడ్డంకులను, అనుకోకుండా వచ్చే అదృష్టపు మలుపులను ముందుగానే ఒక చెస్ ప్లేయర్లాగా ఊహించగలగాలి. భవిష్యత్తును ఇంత స్పష్టంగా ఊహించగలిగినప్పుడే మార్పుల వల్ల వచ్చే టెన్షన్కి మీరు గురికారు. ఎక్కడ మొదలుపెట్టాలో తెలిసిన వాడికంటే ఎక్కడ ఆగాలో తెలిసినవాడే అత్యంత పవర్ఫుల్. సాధారణ మనుషుల ఆలోచనలకి, లీడర్స్ ఆలోచనలకి ఉన్న డిఫరెన్స్ ఇక్కడే స్పష్టంగా కనిపిస్తుంది. స్వల్పకాలిక ఆలోచనలు కేవలం ఆ క్షణపు ఎమోషన్స్ ద్వారా నడుస్తాయి. రేపు ఏం జరుగుతుందో వాళ్లకు అనవసరం. కానీ దీర్ఘకాలిక ప్రణాళిక ఒక ఖచ్చితమైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అది అడ్డంకులను ముందే పసిగడుతుంది. చాలా దూరం ఆలోచించేవారు మాత్రమే భవిష్యత్తును శాసిస్తారు. అంతిమ విజయంపై కన్ను వేసి అదృష్టాన్ని కూడా తమకనుకూలంగా మార్చుకుంటారు. అయితే ఇక్కడ మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకే ప్లాన్కి స్టిక్ అయ్యి మొండిగా ఉండకూడదు. ఒక నీటి ప్రవాహంలాగా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీ వ్యూహాలను మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇది రాబర్ట్ గ్రీన్ అందించిన లాస్ 25 నుండి 29 వరకు ఉన్న అద్భుతమైన విశ్లేషణ. అయితే ఇక్కడ మీకో ప్రశ్న. ఒకసారి మీరు అనుకున్న లక్ష్యాన్ని, ఆ ముగింపుని చేరుకున్న తర్వాత ఇక జీవితాంతం ఎలాంటి శ్రమ లేకుండా ఆ అధికారాన్ని మీ గుప్పిట్లోనే ఎలా నిలబెట్టుకోవాలి? అసలు మీ శత్రువుల బలహీనతలను మీ బ్రహ్మాస్త్రంగా ఎలా వాడుకోవాలి? అద్భుతమైన భ్రమలను సృష్టించి మనుషులను మీ కంట్రోల్లో ఉంచుకునే ఆ కిరాతక వ్యూహాలు ఏమిటి? ఇవి తెలుసుకోవాలంటే మన తదుపరి విశ్లేషణ కోసం వేచి చూడాల్సిందే. 48 లాస్ ఆఫ్ పవర్ చీకటి కోణాలు ఇంకా ముగిలేదు. త్వరలోనే కలుద్దాం.